కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ప్రకటించినటువంటి 2 ఎమ్మెల్సీల అభ్యర్థుల విషయంలో బల్మూరు వెంకట్ పేరు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు బల్మూరు వెంకట్ ఉన్నారు. వెంకట్ ఎలా చూస్తారు? ఎందుకంటే ఎన్నో కేసులు, జైలుకి వెళ్ళడం కానీ, గత ప్రభుత్వం మిమ్మల్ని వేధించినటువంటి ఎవరిని వేధించలేదు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఎమ్మెల్సీ ఇవ్వడం ఎలా చూస్తారు ఆ జర్నీని అంతా? ఏదైతే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ యువతని ప్రోత్సహించి అనేక మంది మాట్లాడతారు. కానీ ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్ పార్టీ సెట్ చేసింది. పార్టీ కోసము ఏమీ ఆశించకుండా కష్టపడితే కూర్చున్న జాగలనే పదవి వస్తుందానికి నిదర్శనం ఈరోజు బల్మూరు వెంకట్కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి లెక్క నన్ను ప్రతిపాదించడము. తప్పనిసరిగా పార్టీ నా పైన పెట్టుకున్న విశ్వాసాన్ని తప్పనిసరిగా పార్టీ మెరుగు కోసం దానితో పాటు తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా బల్మూరు వెంకట్ పనిచేస్తాడు. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి, విద్యార్థులకి నేను మీకు ఒక భరోసా కల్పిస్తాను. మొన్నటి వరకు నేను ప్రతి ఒక్కరు అడుగుతున్నాను, నన్ను చట్టసభలలో మా సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తాను. బహుశా పార్టీ అది ఆలోచించి వాళ్ళ పక్షాన చట్టసభలో ఒక వ్యక్తి ఉండాలని చెప్పి వాళ్ళకి ప్రతినిధిగా ఈరోజు బల్మూరు వెంకట్కి అవకాశం కల్పించడం జరిగింది. టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు కానీ, 10th పేపర్ లీకేజ్ కానీ, మీరు పోరాడిన తీరు కానీ, మీరు జైలుకి వెళ్ళడము, తర్వాత మీరు జైలులో ఉంటే రేవంత్ రెడ్డి గారు రావడము, రాహుల్ గాంధీ రావడము ఎలా చూస్తారు? ఒక కార్యకర్త జైల్లో ఉంటే అధిష్టానం నుంచి పెద్ద రావడం ఎలా చూస్తారు? అంటే కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి బల్మూరి వెంకట్ జైల్లో ఉంటే బల్మూరి వెంకట్ అండగా నిలుచుంటే మరికొంతమంది బల్మూరి వెంకట్ లెక్క పోరాడే స్ఫూర్తితోటి బయటికి వచ్చి పోరాటం చేస్తారని చెప్పి భావించి పార్టీ నాకు అండదండగా నిలబడ్డది. రాహుల్ గాంధీ గారు, రేవంత్ అన్న గారు ప్రతిసారి నేను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నేను ఈ పక్షాన ఉన్నామని వారు ఇచ్చిన ఒక ధైర్యంతో ఈరోజు బల్మూరి వెంకట్ ఈ రకంగా ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. దానితో పాటు కష్టపడ్డాను కాబట్టి చట్టసభల్లో కూడా ఉండాలి. సమస్యలు తెలిసినోడు, ఎదుర్కొన్నోడు, అనుభవం ఉన్నోడు సమస్యల్ని పరిష్కరించగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. ఏదైతే ఈరోజు చట్టసభల్లో సంఖ్య తక్కువ ఉన్నా కానీ అందరికీ ఏదైతే వాళ్ళ 30 మంది ఉన్నా వాళ్ళందరూ కూడా నిల్చొని మాట్లాడగలుగుతారు. జీవన్ రెడ్డి గారు ఏదైతే గురువర్యులు ఎవరైతే అక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారో వారు కూడా నన్ను ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారని చెప్పి భావించి నాకు అవకాశం కల్పించారు అనుకుంటున్నా. పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వానికి మా చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి, అదేవిధంగా ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, దానితో పాటు రాష్ట్ర నాయకత్వము ఏదైతే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికీ, అదేవిధంగా శాసనసభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ యొక్క కార్యకర్తకి, మీ మధ్యలో ఉన్న ఒక కార్యకర్తకి అవకాశం కల్పించినందుకు అందరూ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి మహాసముద్రం అంటారు పార్టీని, దాంట్లో ఒక చిన్న వయసులో విద్యావంతుడిగా ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డారు మీరు. అవన్నీ చూసుకున్న తర్వాత రేపు నామినేషన్ అయిపోతున్నారు. ఎట్లా చూస్తారు ఓవరాల్గా మీరు? అన్న, కాంగ్రెస్ పార్టీ సముద్రము, కానీ సముద్రంలో అనేక సీనియర్లు కూడా ఈ ఎమ్మెల్సీ కోసం పోటీ పడ్డారు. వాళ్ళని కాదని మీకు ఇచ్చారు కదా అన్న. ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. కష్టాన్ని చూసి పార్టీ గుర్తిస్తుంది. నా ఏజ్ కంటే డబుల్ కేసులు నేను నా పైన, అధికారికంగా నా పైన 77 కేసులు ఉన్నాయి. ఏదైతే కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కష్టాన్ని ఏదైతే పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రావాలి, సావనన సావాలి, లేకపోతే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఒక లక్ష్యంతో నేను పనిచేసిన, నా కష్టాన్ని గుర్తించి ఏదైతే రేవంత్ అన్న గారు, బట్టి గారు వారు ప్రతిసారి మాట్లాడతారు, మేము వచ్చినాక మార్పు జరుగుతుంది, యువతని ప్రోత్సహిస్తామని చెప్పని. ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అవకాశం కల్పించలే, ఎమ్మెల్యే అభ్యర్థులు టికెట్లు లేదని చెప్పి కూడా అనేక మంది మాట్లాడారు. కాకపోతే ఆ సమయంలో టికెట్లు కేటాయిస్తే పార్టీ అధికారంలో రావడంలో ఎక్కడన్నా ఓడిపోతే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అప్పుడు అవకాశం కల్పించకుండా అధికారంలో రాగానే దిగార్సైన కార్యకర్తలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు వాళ్ళ మాట నిలబెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బల్మూరు వెంకట్ పేరుని ప్రతిపాదించడం జరిగింది. ఫైనల్గా చెప్పండి వెంకట్, ఎందుకంటే దావోస్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తీరును చూసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అనేక రకాలుగా విమర్శలు చేస్తుంది. లాంగ్వేజ్ రావట్లేదు, ఇది రావట్లేదు, కేటీఆర్తో వారు కంపేర్ చేస్తున్నారు. లాంగ్వేజ్కి పెట్టుబడులకి ఏమైనా సంబంధం ఉందనుకుంటారా? ఆ విమర్శలు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మంచిగా మాట్లాడగలిగి చూపించి ఆష్పాష్ గల మాటలు మాట్లాడితే సరిపోదు. ప్రజల సమస్యలు తెలిసి ఉండాలి. సెంటు వాసన తెలిస్తే సరిపోదు, చెమట వాసన కూడా తెలియాలి. మా ముఖ్యమంత్రికి చెమట వాసన తెలుసు. చెమట కష్టపడి ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. సెంటు వాసనతోటి పైకి వచ్చిన నాయకులకు ఏం తెలుస్తుంది? ఈరోజు అనేక పెట్టుబడులు పెట్టి తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా అభివృద్ధి జరగబోతుందో రేపు రాబోయే ఏదైతే డెవలప్మెంటే దానికి నిదర్శనంగా మా ముఖ్యమంత్రి గారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మాట్లాడే ముందు బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ బల్మూరి వెంకట్ని దాటినాకనే మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి.
సో ఇది బల్బూరు వెంకట్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు విమర్శలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, బల్మూరు వెంకట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది, నన్ను దాటే విమర్శలు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే సెంటు వాసనకి చెమట వాసనకి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి దిగజారుడు విమర్శలు మానుకోవాలంటూ కూడా వెంకట్ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. చిన్న వయసులో తన కష్టాన్ని అనేక కేసులు ఎదుర్కొని నేను పార్టీ కోసం అండగా నిలబడడంతోనే కాంగ్రెస్ అధిష్టానం నన్ను గుర్తించి ఇవాళ ఎమ్మెల్సీగా నన్ను ఎంపిక చేసిందంటూ కూడా బల్మూరు వెంకట్ చెప్తున్న నేపథ్యం కనపడుతుంది.